श्रीयाञ्जनेय। హలో, చెప్పండి అన్నా. ఎన్ని రోజులు పంపించాలన్నా? 10? సరే సరేనా. పాతది బ్యాలెన్స్ ఉంది చూడండి మరి. మర్చిపోకండి అన్నా, ఉంటాను మరి. ఏరా గోపి, ఇటు వచ్చినావు? అన్నయ్య, ఇంటర్ అయిపోయిందన్న. డిగ్రీ చేసి పోలీస్ అవుదాం అనుకుంటున్నా. ఏంటి డిగ్రీనా? అయిపోయి చాలా కాలం అయింది. ఇప్పుడు సీఏ బీటెక్ చేస్తేనే లైఫ్, అవి చేస్తేనే జాబులు. అలా చేయకనే మేము ఇటుకల్ ఫ్యాక్టరీ పెట్టుకొని బతుకుతున్నాం. అది నాకు ఇంట్రెస్ట్ లేదన్న. డిగ్రీ చేసి పోలీస్ అవుదాం అనుకుంటున్నా. చేస్తే బీటెక్ చేయి, లేదా చదువు మానేయి, లేదంటే పనిలోకి వచ్చి జాయిన్ అవ్వు. ఏ అంతే, ఇక రెండో మాట లేదు. రే గోపి, అన్నం తినిపో. అమ్మా, నా ఇంటర్ అయిపోయింది కదా, ఇక నేను వ్యవసాయం చేసుకుంటా. నిన్ను కష్టపడి చదివించేది ఎందుకు? నువ్వు కష్టపడకుండా ఉండటానికి. బీటెక్ చదువు. చేస్తే బీటెక్ చేయి, లేదా చదువు మానేయి, లేదంటే పనిలోకి వచ్చి జాయిన్గా. నిన్ను కష్టపడి చదివించేది ఎందుకు? నువ్వు కష్టపడకుండా ఉండటానికి. బీటెక్ చదువు. ఏమైంది బ్రదర్, ఏడుస్తున్నారు? ఏం లేదు, హాస్టల్ కొత్త కదా, అమ్మ గుర్తొచ్చింది అంతే. నా పేరు గోపీచంద్. పవన్ కళ్యాణ్. చా, ఏమైంది కళ్యాణ్? అందరు ఉద్యోగాలు చేయడానికి ఫారంకి వెళ్తున్నారు, కానీ వాళ్ళు తినేది మాత్రం అన్నం. అన్నం పండించేది రైతు. మరెందుకు రైతుగా ఉండడానికి ఆలోచిస్తున్నారు? నీకేమైందిరా? నాకు పోలీస్ అవ్వాలనేది నా కోరిక, కానీ మా అన్నయ్య బలవంతం వల్ల బీటెక్ చేస్తున్నా. పోలీసులు దొంగలను పట్టుకొని శిక్షించాలి, కానీ పోలీసులే దొంగగా మారుతున్నారు. అలాంటి పోలీసులను శిక్షించాలనేది నా కోరిక. ఈ ల్యాబులు ఏంట్రా దేవుడా, బుర్ర వేడెక్కుతుంది. ఏంటి సార్, ల్యాబ్ అయిపోయినట్టుంది?
ల్యాబ్లో సామాన్లు ఎక్కువైనట్టున్నాయి. చెప్పండి సార్, అమ్ముకుందాం. మీకు ఎంతో కొంత ఇస్తానులేండి. పోరానైనా నువ్వు. అలా బయటికి వెళ్దాం పదరా. వీళ్ళని కొంచెం గెలుపుకుంటే పోలే. అబ్బా మనశ్శాంతిగా ఉందిరా. అవునరా, హాయ్ నా. కూర్చోండి. ఏం తమ్ముళ్ళు అలా కూర్చున్నారు? అన్నం తినలేదన్నా. ఓహో, అన్నం తినలేదా? తిందామన్నా తినాలనిపించట్లేదు. ఏమైంది తమ్ముడు? ఈ బీటెక్ అంటే మాకు ఇంట్రెస్టే లేదు. ఇంకొకటి, ఇంట్రెస్ట్ లేని పని చేయాలన్నా అసలు ఇంట్రెస్టే ఉండదు. సరే తమ్ముడు, ఇంటి దగ్గర నుండి డబ్బులు వస్తాయా? 1వ తారీఖు వస్తే వంట కోసం పక్కిండుకోవాల్సిన పరిస్థితి. ఇక డబ్బులేం పంపిస్తారన్నా? మరి నీకు తమ్ముడు? మా అన్నయ్యకి బిజినెస్లో లాస్ వచ్చి ఈసారి కూడా పంపించలేదు. సరే తమ్ముడు, మీతో పర్సనల్గా కలిసి మాట్లాడతా. సరే బాయ్ అన్న. రే గోపి, ఈ ఇంట్రెస్ట్ లేని కాలేజీ, ఈ ఇంట్రెస్ట్ లేని హాస్టల్ ఏదో నరకంలా ఉందిరా. నాకు కూడా రా. రూమ్ తీసుకుందామా? వెళ్దాం పదా. సరే పదా. ఇదే అన్న మా రూము. బాగుందిరా. ఖర్చులకి డబ్బులు లేవన్నారు కదా, డబ్బులు వచ్చే మార్గం చెప్తాను, చేస్తారా? చెప్పండి అన్న. ఏం లేదు తమ్ముడు, చాలా చిన్న పనులు, దొంగతనాలు, మర్డర్లు, కిడ్నాపులు, చైన్ స్నాచింగ్లు ఇలాంటివి చేస్తే చాలు, అవసరాలకు డబ్బు వచ్చేస్తుంది. మేమేమన్నా మొరట మనుషులమా? తాగడానికి తిరగడానికి డబ్బులు లేక ఇలాంటివన్నీ చేయడానికి అవసరం లేదన్నా. సరే తమ్ముడు, మీ ఇష్టం, ఉంటాను. మంచిదన్నా. ఛ, ఇవేం చదువులరా దేవుడా. హలో అన్నయ్య, చెప్పరా. రూమ్ రెంట్ కట్టాలి, క్యాంటీన్లో డబ్బులు కట్టాలి. బిజినెస్ లాస్ వచ్చిందిరా, డబ్బులు పంపించడం కష్టం ఈసారికి. అబ్బా చ, ఏమైందిరా? ఈసారి ఇంట్లో నుంచి డబ్బులు పంపిలేరా. ఉండి అమ్మకి ఫోన్ చేస్తా. ఇదిగో అమ్మే ఫోన్ చేస్తుంది. హలో అమ్మా, 2000 డబ్బులు కావాలమ్మా. ఏమైంది అమ్మ? అమ్మ దగ్గర కూడా డబ్బులు లేవంటరా. తప్పేమోరా. తప్పదురా. మరి చంపడానికి కత్తులు కావాలి కదరా. ఒక దానితో పని అవుతుందా? ఏంటి దీనితోనా? పొడవడానికి కత్తి, దిగడానికి పొట్ట ఉంటే చాలు, దిగిపోయిద్ది.